నమస్తే వనక్కం ఆదాబ్ నేను మీ చంద్రముఖి సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే అద్దాన్ని లకలక శబ్దాన్ని వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ నన్ను తీసుకుపోయి మీ ఇంటికాడ కట్టేసుకో ఈ మాట అన్నది ఎవరో కాదు మన కేసీఆర్ సారే జామ్ పండు వద్దు టీ కాఫీయే ముద్దంటున్న వెరైటీ చిలుక డైరెక్టర్ పూరితో 1/2 కాఫీ తాగుతున్న ట్వీటీ పిచ్చి ముదిరి సెల్ఫీ అయ్యిందేమో నెట్లో హల్చల్ చేస్తున్న వెరైటీ సెల్ఫీలు వాళ్ళిద్దరూ రింగులు మార్చుకున్నారట కత్రీనా రణబీర్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందట ఫోన్ ఉంటేనే పార్టీలో చేరండి కొత్త రూల్ పాస్ చేసిన బీజేపీ పెద్ద ఆయన మీరెప్పుడైనా చిలకలు టీ తాగడం చూసారా వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి కొదవేముంటుందన్నట్టు మన డైరెక్టర్ పూరి సార్ ఇంట్లో మాత్రం చిలుక టీ టిఫిన్లు బ్రహ్మాండంగా లాగిస్తోందట సినిమాలు తీయడంలో ఎప్పుడూ బిజీగా ఉండే పూరి సాబ్ ఇంట్లో ఉంటే మాత్రం తన పెంపుడు చిలుకకు టీ కాఫీ తాగించడం మాత్రం మర్చిపోరట దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే 20 కోట్లు ఖర్చు పెట్టి తనకు నచ్చిన విధంగా లగ్జరీగా ఇంటిని నిర్మించుకున్న సంగతి తెలిసిందే ఇందులో తమకు ఇష్టమైన పక్షులు పెట్స్ కూడా పెంచుకుంటున్నారు కదా అయితే అక్కడ పూరికి ఇష్టమైన తెలుపు రంగు చిలక ఇప్పుడు అతనితో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతుందట పూరితో కలిసి ఆ చిలక కాఫీ తాగడంతో పాటు దోశ కూడా తింటుందట ఇదేదో బహు విచిత్రంగా ఉందని అందరూ అనుకుంటున్నారు పూరికే కాదు ఆయన భార్య లావణ్య కూడా ఓ చిలకను అపురూపంగా పెంచుకుంటుంది దాని పేరు ట్విట్టి బంగారు వర్ణంతో ఉన్న ముద్దుల చిలక అంటే పూరి భార్య లావణ్యకు ఎంతో ఇష్టం పరిస్థితి చూస్తుంటే ఇంటిల్లిపాది పక్షులు పెట్స్ తో ఎక్కువ స్నేహం చేస్తున్నట్లున్నారు నన్ను తీసుకుపోయి మీ ఇంటికాడ కట్టేసుకో అన్నారట ఈ మాట ఎవరో బాకీ పడ్డవాళ్ళు చేసేది లేక అనే మాట కానీ ఈ మాట అన్నది మాత్రం మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను కొంచెం కట్టి పిడబోతుంది నన్ను కొంచెం కట్టి పిడబోతుంది నన్ను కొంచెం కట్టి పిడబోతుంది నేను ఎల్లుండి మళ్ళీ వస్తున్నావు నేను అడిగిన వస్తున్నా మాట్లాడి కదా నువ్వు నన్ను చెప్పని ఏంటి కేసీఆర్ సార్ నన్ను కట్టేసుకోండి అన్నారా నో నెవర్ అట్ట ఆయన ఎందుకనుంటారా తిరకాసంతా అక్కడే ఉంది మరి వరంగల్ జిల్లా కేసీఆర్ పర్యటన అంతా చాలా ఆసక్తిగా సాగింది ఓ సామాన్యుళ్ళ జనాలతో కలిసిపోయి కేసీఆర్ చేసిన హడావిడికి జనాలు కూడా మస్తు ఖుషి అయ్యారు వరంగల్ జిల్లా హన్మకొండలోని దీన్ దయాళ్ నగర్ లో కొనసాగిన ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ఆద్యాంతం సరదా వ్యాఖ్యలతో ఆసక్తికరంగా సాగింది పనులు అయిపోయిన ముఖ్యమంత్రి వచ్చి పోతే పాత ముఖ్యమంత్రి కాదు ఇది కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితులలో మాట ఇచ్చినామంటే మాట నెరవేరాలా లేకపోతే తలకాయ తెగి కింద పడాలి ఆ పద్ధతిలో ఉండాలి చేయగలిగిన పనిని ఖచ్చితంగా చేస్తామని చెప్పాలి ప్రజలకు చేసి చూపించాలి సామాన్య జనం భాష బాగా తెలిసిన కేసీఆర్ సార్ కలుపుగోలుతనానికి జనాలు కూడా మస్తు ఖుషి అయ్యారు జిల్లాలోని పలు మురికివాడలు బస్తీల్లో పర్యటించిన కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడి ఆకట్టుకున్నారు తాజాగా దీన్ దయాళ్ నగర్ కాలనీలో తిరిగిన అనంతరం స్టేజ్ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అందరినీ మీరంతా ఈ బస్తీ వాళ్ళనా అని ప్రశ్నించారు మహిళల నుంచి అవును అంటూ సమాధానం రాగానే స్టేజ్ నుంచి నేరుగా వారి మధ్యలోకి వెళ్లి కూర్చొని బోల్డని కబుర్లు చెప్పారు కేసీఆర్ నన్ను కొంచెం కట్టి పిడబోతుంది నేను ఎల్లుండి మళ్ళీ వస్తున్నావు నేను అడిగిన వస్తున్నా మాట్లాడి కదా నువ్వు నన్ను చెప్పని శ్రీనివాస నగర్ కూడా కడతాం సరిపోయాను నీ దయ కొంతసేపటి తర్వాత స్టేజ్ పైకి వచ్చి ప్రసంగం మొదలు పెట్టారు ఇందులో ఓ మహిళ తనకు పెన్షన్ రావడం లేదని పదే పదే చెప్తుందనటంతో కేసీఆర్ తన ప్రసంగం ఆపి ఓ అవ్వా ఏంది నీ లొల్లి పెన్షన్ వస్తా లేదా చెప్తున్నా కదా అందరికి ఇస్తారని సర్వే చేసి ఇస్తారు అని అన్నారు అయినా ఆ మహిళ అలాగే మాట్లాడుతుండటంతో ఇగో ఓ పని చేయి
సప్పుడు చేయక నన్ను పట్టుకుపోయి మీ ఇంటికాడ కట్టేసుకో పని ఒడుస్తాది అని అనగానే అంతా ఒకసారిగా నవ్వారు. అమ్మ ఒక నిమిషం అమ్మ, నేను పోయిన తర్వాత మాట్లాడచ్చు కదా. నీ కాయలు వాడు ఉండను నువ్వు, ఏం కాయలు నాకు అర్జెంట్ ఉన్నారు ఉండు కదా, అందరిలో నువ్వు ఉన్నావు కదమ్మా, నీ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. నీకు ఒక్కదానికి కాదు అందరికి ఇస్తారు. రేపు ప్రతి ఒక్క మనిషి దయచేసి మీరు పని బంధు పెట్టి ఇంటికాడ ఉండాలి. నన్ను ఉంచబడ కట్టే పంచాయతీ నేను అదే విషయం చెప్తున్నావు పూర వెనకనే పోతే ఇట్లా ఇష్యూ ఏంటంటే ఈ ఇల్లు ఆమెకి ఇల్లు లేదు, ఆమె కూడా బతకాలి కదా మనకి. కేసీఆర్ కురిపించే వరాలకు జనాలు ఉబ్బి తబ్బిపోతూ చప్పట్లతో హుషారవుతుంటే ఇదే మనకున్నది. అందుకే తెలంగాణ ఎట్లయింది. నా మాట మొత్తం ఇనుండ్రి, ఎన్నాక చప్పట్లు కొట్టండ్రి. మీ ఇల్లు పూర్తయినాక ఓపెనింగ్ కు నేనే వస్తా, అప్పుడే ఏళ్ళో చప్పట్లు అంటూ మరింత హుషారు నింపారు కేసీఆర్. ఇలా జనాల మధ్యకు వచ్చిన కేసీఆర్ నిజంగానే జనాలు మెచ్చిన మనిషిగా అందరితో కలిసిపోయి తిరిగి నా రూటే సెపరేట్ అంటూ మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. తిరిగి స్వాగతం. ఇప్పుడు సెల్ఫీ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఫోటోగ్రాఫర్తో పని లేకుండా చేతిలో ఉన్న సెల్ ఫోన్తో ఫోటోలు దిగే ట్రెండ్ బాగా పెరిగింది. సెల్ఫీల్లో కూడా బోలెడన్ని రకాల సెల్ఫీలు ఉన్నాయండోయ్. అందులో ఓ రకమే క్రేజీ సెల్ఫీలు. కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న సెల్ ఫోన్లు సెల్ఫీ ఫోటోల ట్రెండ్ తో మరో మెట్టుకు ఎదిగాయి. పెళ్లి నుంచి చావు దాకా, నవ్వు నుంచి ఏడుపు దాకా జగమంతా సెల్ఫీల మయంగా మారిపోయింది. సెల్ఫీల పిచ్చి ఎంతగా మారిపోయిందంటే వెనకటికి పని లేనోడు ఎవరో పిల్లికి కటింగ్ వేశాడు అన్నట్టు రకరకాల సెల్ఫీలు దిగుతా కొందరు తమలో దాగిన పిచ్చి ముదురు టేస్ట్ తో సెల్ఫీలతో పోజులు ఇస్తున్నారు. మా సినిమా స్టార్లు కూడా సెల్ఫీలు దిగడంలో తక్కువేం కాదు. నాటి సెల్ఫీలతో పాటు చనువు ఎక్కువైన సెల్ఫీలు దిగడంలోనూ బాలీవుడ్ టాలీవుడ్ స్టార్లు ఒకరి మించి ఒకరు పోటీ పడుతున్నారు. మీకు మొబైల్ ఫోన్ ఉందా? ఈ రోజుల్లో ఎవరికి ఉండదు చెప్పండి. ఇప్పుడు మొబైల్ ఫోన్తో పనేంటంటారా? బీజేపీలో చేరాలంటే మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలట. రసీదులు, సభ్యత్వం ఫీజు జాంతానై మొబైల్ ఫోన్ ఉంటేనే మా పార్టీలో జాయిన్ కావాలని అంటున్నారు ఆ పెద్ద ఆయన. ఒక రాజకీయ పార్టీలో సభ్యత్వం కావాలంటే ఏం అవసరం? ఆ పార్టీలో చేరే సమ్మతి సరిపోతుంది. దీంతో పాటు నామమాత్రంగా ఉండే పార్టీ సభ్యత్వాన్ని కట్టేస్తే సరిపోతుంది. కానీ అమిత్ షా నేతృత్వంలోని బీజేపీలోకి చేరాలంటే మొబైల్ ఫోన్స్ ఉండాల్సిందేనట. తెలంగాణలో ఇప్పటి వరకు 8 లక్షల మంది సభ్యత్వ నమోదు జరిగిందని గొప్పగా టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తే వారికి పంచుల మీద పంచులు ఇస్తూ తెలంగాణ కమలనాథులను అమిత్ షా వారు కంగారు పెట్టించారని తెలుస్తుంది. పార్టీలో ఉంటే ఉండండి, లేదంటే పొమ్మని ముఖాన చెప్పేసిన ఆయన హైదరాబాద్ లో ఉండి నిద్రపోతే సరిపోదని జిల్లాల్లో గ్రామాల్లో తరచూ పర్యటించాలని ఆర్డర్లు జారీ చేశాడు. అంతేకాదు ఎప్పటి వరకు చేపట్టిన రసీదు పుస్తకాల సభ్యత్వ నమోదును ఆపేసి మళ్ళీ కొత్తగా సభ్యత్వాలు చేయాలని చెప్పారట. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కసారిగా కంగు తిన్నారని సమాచారం. ఈసారి సభ్యత్వ నమోదు అంశంలో పక్కాగా ఉండటంతో పాటు పార్టీలో చేరే సభ్యుడి పేరుతో పాటు మొబైల్ ఫోన్ ఉన్న వారినే సభ్యులుగా చేర్చుకోవాలని తేల్చి చెప్పడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి బీజేపీలో చేరాలంటే కనీసం మొబైల్ ఫోన్ ఉండాలన్నమాట. అవును, వాళ్ళిద్దరూ రింగులు మార్చుకున్నారట. చాలా కాలంగా చాటుమాటు ప్రేమ నడుపుతున్న బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, రణబీర్లు లండన్లో ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్నారంటూ బాలీవుడ్లో ఒకటే గుసగుసలు. చాలా కాలంగా జంటగా తిరుగుతున్న బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ల ప్రేమాయణం ఈ మధ్య జోరందుకుందట. ఆ మధ్య క్రిస్మస్ కు తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు లండన్ వెళ్లిన కత్రినా ఆ తర్వాత కాస్త లేటుగా రణబీర్ కూడా లండన్ వెళ్ళాడట.
ఇలా లండన్ లో ఉన్నప్పుడు పనిలో పనిగా ఇద్దరు ఎంగేజ్మెంట్ రింగులు మార్చేసుకున్నారని ఇప్పుడు బాలీవుడ్ లో ఒక్కటే గుసగుసలో. మొన్న డిసెంబర్ చివరిలో జరిగిన ఈ సీక్రెట్ ఫంక్షన్ కి అత్యంత సన్నిహితులు ఆప్తులు కొద్ది మంది మాత్రమే అటెండ్ అయ్యారట. మరి పెళ్ళెప్పుడమ్మా అని ఇద్దరిని అడిగితే ప్రస్తుతం ఇద్దరికి చేతుల్లో చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి పెళ్లి మే నెల తర్వాతే ప్లాన్ చేస్తామని చెప్పారట. ఇదే విషయంపై ఏంటి కత్రినా కైఫమ్మ ఈ పెళ్లి వార్త నిజమేనా అమ్మా అని మీడియా గుచ్చి గుచ్చి అడిగితే అబ్బే అదేం లేదే అంటూ వెళ్ళిపోయిందట. ఇదన్నమాట బాలీవుడ్ లేటెస్ట్ గుసగుస. కొన్ని అరబ్ కంట్రీస్ లో ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వాళ్లకు ఎంతటి కఠిన శిక్ష విధిస్తారో అంతకు మించి అవసరమైతే జనాల కోసం ప్రాణాలు పరంగా పెడతారు. జనాల కోసమే కాదు, నోరు లేని జీవాల కోసం కూడా అక్కడ అంతే శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఓ అరబ్ కంట్రీలో కరెంటు తీగకు చుట్టుకొని ప్రాణాలను రెక్కల్లో పెట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్న ఓ పక్షిని రక్షించేందుకు ఏకంగా హెలికాప్టర్నే వాడారు. ప్రాణం మనిషికే కాదు మూగ జీవాలకి కూడా ఉంటాయని చాటి చెప్పారు. చివరిగా మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. నన్ను తీసుకుపోయి మీ ఇంటికాడ కట్టేసుకో, ఈ మాట అన్నది ఎవరో కాదు మన కేసీఆర్ సారే. జామ్ పండు వద్దు టీ కాఫీయే ముద్దంటున్న వెరైటీ చిలుక. డైరెక్టర్ పూరితో 1/2 కాఫీ తాగుతున్న ట్వీటీ. పిచ్చి ముదిరి సెల్ఫీ అయ్యిందేమో, నెట్లో హల్చల్ చేస్తున్న వెరైటీ సెల్ఫీలు. వాళ్ళిద్దరూ రింగులు మార్చుకున్నారట. కత్రినా రణబీర్ ఎంగేజ్మెంట్ జరిగిపోయిందట. ఫోన్ ఉంటేనే పార్టీలో చేరండి, కొత్త రూల్ పాస్ చేసిన బీజేపీ పెద్ద ఆయన. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మీ ముందుకొస్తా. నేను చంద్రముఖిని. సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే అద్దాన్ని, లకలక శబ్దాన్ని. మధురవాణిని డెవిల్ అంటివే, నువ్వే డెవిల్. నా సంతోషం తెలియజేయటం కోసం ఇదిగో ఆమెతో షేక్ హ్యాండ్ చేస్తున్నాను. గెట్ అవుట్.